వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి సారీ మందిర్. సిల్క్ బోర్డ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నుంచి అలీ గారు అని చెప్పి వచ్చారండి. ఈ ఒరిజినల్గా మేము ఎన్ని సంవత్సరాల నుంచి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అని ఒక అవేర్నెస్ వీడియో గురించి యాక్చువల్గా సిల్క్ ఏంటి, ఎలా ఉంటుంది, దీని అవేర్నెస్ వీడియో ఏంటి, కొంచెం డీటెయిల్స్ చెప్పగలుగుతారా? సెంట్రల్ సిల్క్ బోర్డ్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఒక వింగ్. సో ఇది సిల్క్ ఇండస్ట్రీకి సంబంధించి, వీవర్స్కి సంబంధించి, స్టిచరీకి సంబంధించి సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్. సో కంప్లీట్లీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కంట్రోలింగ్లో పనిచేస్తుంది. సో ఇక్కడ జ్యోతి సారీ మందిర్ కూడా సిల్క్ మార్క్తో రిజిస్ట్రేషన్ అయ్యారు. చాలా ఓల్డ్ రిజిస్ట్రేషన్ మెంబర్ మా జ్యోతి సిల్క్ మార్క్ వాళ్ళు, జ్యోతి వాళ్ళు. సో ఇక్కడ మేము సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ర్యాండమ్లీ వచ్చి చెక్ చేస్తుంటాం అనమాట, వీళ్ళు సిల్క్ మార్క్ ప్యూర్ మీద వాడుతాం లేదా అని చెప్పేసి. సో ఇవాళ నేను వచ్చాను ఇక్కడ వచ్చి చెక్ చేసినప్పుడు ప్యూర్ మీదే వాడుతున్నారు. సో వీళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ వ్యూవర్స్ కోసము సిల్వర్ టెస్ట్ చేయాలో కొంచెం చూపించండి సార్ అన్నారు. సో అది మా డ్యూటీ కూడా. సో సర్టిఫికేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, సో పబ్లిక్ అవేర్నెస్ చేసి పబ్లిక్ కొనడానికి వెళ్ళినప్పుడు సిల్క్ అనేది ఎలా టెస్ట్ చేసి కొనుక్కోవాలని చెప్పేసి ఒక చిన్న అవగాహన మన దగ్గర ఉంటే, సో మనము సిల్క్ అని చెప్పేసి కొన్నటువంటి శారీస్ ప్యూరా కాదనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. లేకపోతే మొత్తం చాలామంది ప్యూర్ అని చెప్పేసి నాన్ ప్యూర్ ఇవ్వచ్చు, లేదా పాలిష్ సారీ ఇవ్వచ్చు. సో దాన్ని ఎలా టెస్ట్ చేయాలనేది మనకు అవగాహన ఉండాలి. సో ఇక్కడ సేల్ పర్సన్స్కి కూడా ఉండాలి, కస్టమర్స్ కూడా ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు మేము కస్టమర్స్కి అవగాహన ఇస్తాము, షాప్ వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట. సో షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా కస్టమర్స్ అడిగినప్పుడు మేము చూపించే టెక్నిక్ని వాళ్ళకి చేసి చూపిస్తారు. సో అక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, టెస్టింగ్ అనేది వాళ్ళ ముందు జరిగినప్పుడు, అది ప్యూర్ అని వాళ్ళు ఐడెంటిఫై అయినప్పుడు వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా వాళ్ళు శారీ కొని వెళ్తారనమాట. సో సిల్క్ మార్క్ అండర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక విటల్ రోల్ ప్లే చేస్తుంటుంది. మా హైదరాబాద్ సిల్క్ మార్క్ ఆఫీస్ అండర్లో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్స్ కూడా ఉంటాయి. ఈ 3 స్టేట్స్లో ఎవరికి సిల్క్ మార్క్ కావాలన్నా మేము అక్కడికి వెళ్ళి స్టాక్ చెక్ చేసి దాని తర్వాత సిల్క్ మార్క్ అనేది ఇస్తుంటాము. సో జ్యోతి సారీ మందిర్ వాళ్ళు మా చాలా పాత మెంబరు. సో ఇక్కడికి ఏంటంటే వాళ్ళు రావడం జరిగింది, స్టాక్ చెక్ చేసి చాలా సంతృప్తి పొందడం జరిగింది. స్టాక్ చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళ రిక్వెస్ట్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు మీ ముందు ఈ టెస్టింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడు శారీస్లో మ్యాక్సిమం ఏంటంటే పాలిస్టర్ శారీస్ని సిల్క్ మాదిరిగా చూపించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో పాలిస్టర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దారాన్ని టెస్ట్ చేసి బర్న్ చేసి, సో కాటన్ అయితే ఎలా టెస్ట్ చేయాలి, సిల్క్ ఎలా టెస్ట్ చేయాలని చెప్పేసి ఈ 3 పాయింట్ ఆఫ్ మనము తెలుసుకుంటే, సో ఎక్కడికి వెళ్ళినప్పుడు కొనే ముందు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టెస్ట్ చేసి కొనుక్కోవచ్చు. సో సిల్క్ మార్క్ ఉన్నా లేకపోయినా అది ప్యూరా కాదనేది మీరు అక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నా ముందు వచ్చేసి పాలిస్టరు, తర్వాత సిల్క్, కాటన్ ఈ 3 సంబంధించిన శాంపిల్ క్లాత్స్ ఉన్నాయి. సో పాలిస్టర్ కాల్చినప్పుడు దాని రిజల్ట్ ఎలా వస్తుంది, సిల్క్ కాల్చినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది, కాటన్ కాల్చినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది, ఈ 3 ఒకసారి మీరు మీ ముందు చేసి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పాలిస్టర్ అనమాట. చూడొచ్చు, సిల్క్ లాగా ఉంది, మెరుస్తుంది. మనం ఇది టెస్ట్ చేయకపోతే చూడగానే ఇది సిల్క్ అనుకుంటాము, కానీ ఇది సిల్క్ కాదు. ఇది ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో పాలిస్టర్ క్లాత్ నుంచి కొద్దిగా పార్ట్ నేను కట్ చేశానండి. సో పాలిస్టర్ కాల్చినప్పుడు ఇమీడియట్గా అంటుకుంటుంది, చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది ఆ ఫైర్ అనేది. వెంటనే దాన్ని ఆఫ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, నజ్జిక దీన్ని పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. దీని బూడిద ఒకసారి పట్టుకోండి సార్. ఇది మొత్తం ఇట్లా వైర్ గాలినట్టు అయిపోయింది, ప్లాస్టిక్ బాలినట్టు ఉంది, మొత్తం ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది అనమాట లైట్ గా. సో ఇలా గట్టిగా అయిపోతుంది. సో ఇక్కడ బూడిద అవ్వలేదు మీకు. అంటే ఇది పాలిస్టర్ అయితే ఇలా వస్తుంది కాల్చితే. ఓకే, తర్వాత సిల్క్ కలిస్తే ఎలా వస్తుంది చూపిస్తాను ఇప్పుడు మీకు. పాస్ అవుతా దేఖ లేపేయాను. ఇప్పుడు ఇది ఒరిజినల్ సిల్క్ ఇది ఒరిజినల్ సిల్క్ అండి. ఓకే, ఈ సిల్క్ కాల్చినప్పుడు ఇది వెంటనే అంటుకోదు. అదైతే కంటిన్యూగా అంటుకుంటూ పోతుంది, ఇది స్లోగా అంటుకుంటుంది ఒరిజినల్ సిల్క్ అయితే. ఓకే, సో ఇది అంటుకున్న తర్వాత మనం దీన్ని ఇలా పట్టుకొని మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇది బూడిద మాదిరి వచ్చేస్తుంది. స్మెల్ కూడా ఏంటంటే మన బెడ్ కాల్సిన వాసన లాగా, లేకపోతే దోమలు మనం చంపినప్పుడు అలా వచ్చేస్తుంది, అలా స్మెల్ వస్తుంది అనమాట. సో ఇది ప్రోటీన్ ఫైబర్ కాబట్టి సిల్క్ కాల్చినప్పుడు ఈ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి సిల్క్. సో ఇంకోటి కాటన్ అన్నమాట. మీరు కాటన్ కాల్చినప్పుడు ఒక న్యూస్ పేపర్ చిన్న ముక్క కాల్చినప్పుడు 2 కంపేర్ చేయండి, 2 సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఒక
ఒక పేపర్ మాదిరి కాలిపోతుంది. పేపర్ మాదిరి కాలిపోతుంది. ఇది కాటన్ అన్నమాట. సో ఈ 3 ఫ్యాబ్రిక్స్ మీ ముందు కాల్చి చూపించాను. పాలిస్టర్ అయితే మీకు వెంటనే అంటుకుంటుంది. సో దానికి చివర ఏంటంటే గట్టిగా మారిపోతుంది, ప్లాస్టిక్ మాదిరిగా లైట్గా చేయి కూడా కాలే అవకాశం కూడా ఉంటుంది. సో అది పాలిస్టర్, అక్కడ బూడిద రాదు. సిల్క్ కాల్చినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా స్లోగా అంటుకుంటుంది. అది కాలిన తర్వాత మనం ఆడ ప్రెస్ చేస్తే పొడి మాదిరిగా వస్తుంది. స్మెల్ చూస్తే ఒక వెంట్రుక కాలుతున్న వాసన వస్తుంది. ఇది సిల్క్. కాటన్ అయితే పేపర్ మాదిరిగా సేమ్ పేపర్ కాలుతున్న వాసన స్మెల్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే కస్టమర్స్ ఏంటంటే మోసపోకుండా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇంట్రెషన్తో వస్తారో పెళ్ళిళ్ళకి, పూజల కోసం ప్యూర్ కొనాలని చెప్పేసి, సో వాళ్ళు ప్యూరే కొని వెళ్తారనమాట. సో ఈ అవగాహన అనేది షాప్ వాళ్ళకి ఎంత అవసరమో సేల్ పర్సన్స్ కూడా అంతే అవసరము, కస్టమర్స్కి అంతే అవసరము. సో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అండర్లో ఏంటంటే కేవలం సర్టిఫికేషన్ మాత్రం ఇవ్వకుండా కాలేజెస్కి, స్కూల్స్కి ఆడ వెళ్ళిపోయి వాళ్ళు కూడా పబ్లిక్ అవేర్నెస్లో పాటుగా మేము వాళ్ళకి ఈ క్లాస్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ మంచి అవకాశం కల్పించిన జ్యోతి సారీ మందిర్ శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే. అండ్ ఈ సిల్క్ మార్క్ లో యాన్ గురించి చెప్తారా? అండ్ మెటీరియల్ ఏమేమి ఉంటాయి కొంచెం వాటి సార్ ఇది వచ్చేసి ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో త్రూఅవుట్ వరల్డ్లో ఉన్నటువంటి సిల్క్ టైప్స్ గురించి మన ఈ బోర్డులో ఉంటాయి సార్, చిన్న ఈ బాక్స్లో. ఒకటి మల్బరీ సిల్క్ అనమాట, 2 టస్సారు, తర్వాత ఎరి, తర్వాత ముగ. సో ఎంటైర్ సిల్క్ టైప్స్ వచ్చేసి 4 అనమాట. సో ఒకటి మల్బరీ, ఇదేంటంటే సౌత్ ఇండియాలో ఎక్కువ దీని కల్టివేషన్ అవుతుంటుంది, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. సో లీడింగ్ స్టేట్ వచ్చేసి ప్రొడ్యూస్ చేసేది కర్ణాటక, లీడింగ్లో ఉంది. 70 to 80% కల్టివేషన్ మల్బరీ బెంగళూరు నుంచి అవుతుంటుంది, కర్ణాటక స్టేట్ నుంచి. సో నెక్స్ట్ టస్సార్, ఇది వచ్చేసి లీడింగ్ స్టేట్ జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో కొద్దిగా దీని కల్టివేషన్ ఉంటుంది. మన ఇక్కడ తెలంగాణలో వచ్చేసి మంచిర్యాల, చెన్నూరు అటువైపు టస్సర్ కల్టివేషన్ ఉంది. ఆంధ్రాలో వచ్చేసి రంపచోడవరము, చింతూరు అటువైపు దీని యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎరి, ముగ, ఈ 2 కూడా కంప్లీట్లీ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు అంటే అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్ అటువైపు దీని కల్టివేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ మల్బరీని మినహాయించి మిగిలిన 3 వన్నా సిల్క్ అంటాం. ఎందుకంటే మల్బరీ పట్టుబురుగుల్ని మనము షెడ్ల కింద వేసి మనము ఇంటికి కల్టివేషన్ చేసుకోవచ్చు, దీన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. సో దీన్ని ఇండోర్ ఎయిరింగ్ అంటాం అనమాట. మల్బరీ మినహాయించి మిగిలిన 3 టస్సార్, ఎరియము కానీ వన్నా సిల్క్ అంటాం. ఎందుకంటే వీటి కల్టివేషన్ ఉత్పత్తి అడవుల్లో జరుగుతుంది. అడవుల్లో మన గిరిజన సోదరులు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ దీన్ని ఉత్పత్తి చేస్తారు కాబట్టి దాన్ని వన్నా సిల్క్ అంటాం అనమాట. సో ముగ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ కంప్లీట్లీ ఒక అస్సాంలో మాత్రమే ఇది ఉత్పత్తి అవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా. ముగ అనేది ఎక్కడ దొరకదు మీకు, ఒక ఇండియాలోనే ఒక అస్సాం స్టేట్ మాత్రమే ముగ ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్యూర్లీ గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. సో దీనికి డైయింగ్ కూడా చాలా తక్కువ వేస్తారు, ఎందుకంటే న్యాచురల్లీ ఇది గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఓకే. సో ఈ 4 టైప్ ఆఫ్ సిల్క్స్ మాత్రమే ఎగ్జిస్టింగ్లో ఉంటాయి. సో వేవింగ్ టెక్నాలజీని బట్టి వేరు వేరు పేర్లు ఇచ్చుకుంటూ పోతారు. సో మీరు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి సిల్క్ సంబంధించిన విపులంగా సమాచారం అందులో ఉంటుంది కాబట్టి మీరు ఆ సమాచారం పొందొచ్చు. ఓకే అండి, చాలా ధన్యవాదాలు అలీ గారు. ఈ సిల్క్ అవేర్నెస్ గురించి మా కస్టమర్లకు, మా వ్యూవర్స్ కి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే అన్ని స్టోర్లకు, అన్ని కస్టమర్లకు ఈ ఒరిజినల్ సిల్క్ హ్యాండ్లూమ్ ని ప్రమోట్ చేస్తూ ఈ చేనేత కళలని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.